హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈ సీజన్ వర్షాకాలానికి నేను మిరపనారు అయితే ఇలా పోసుకున్నానండి. ఈరోజు మన గార్డెన్ చూపిస్తా, చూడండి ఒకసారి. మిరపనారు ఇట్లా 2 కుండీలలో పోసుకున్నాను. ఇక్కడ కూడా ఇది ఒక కుండీలో పోసాను. కొన్ని ఇలా పెట్టేశాను. ఈసారి అయితే ఏమేమి మొక్కలు పెట్టానో మీకు చూపిస్తాను. ఇటు బాగా ఎండ తగులుతుందని ఇట్లా తీగ జాతులు అయితే ఇలా పెట్టుకున్నాను. కొన్ని మొలిచాయి, కొన్ని మొలవలేదు. ఇంకా ఒకసారి చూపిస్తాను. ఈ మడి మొత్తం కూడా తీగ జాతే పెట్టాను. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొక్కలు అయితే. ఓకే, కొన్నేమో ఇలా పాకిపోయినాయి మడిలో. చూడండి, ఈ బీర చెట్లు అండి. బీర అన్నిటికంటే తొందరగా మొలుస్తున్నాయి ఫ్రెష్గా. ఇందులో పాలకూర పూసాను, ఇందులో నేతి బీర పెట్టాను. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇందులో కూడా ఆకుకూర పోసండి, ఇంకా రావట్లేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇందులో కూడా బీర, దోస అని తీగ జాతులన్నీ ఈ లైన్లో పెట్టాను. చూడండి, ఈ లైన్ అంతా ఈ బ్లాక్ టబ్స్ అన్నీ తీగ జాతులే పెట్టాను. కాకర పెట్టాను, అలసంత పెట్టాను. ఇంకా రాలేదు. ఇవి బీర మాత్రం తొందరగా వచ్చాయి. ఓకే, ఇక్కడ ఒక పొట్లకాయ కాసింది మనకి. దానికి ఇట్లా నేను స్ట్రైట్గా రావాలని రాయి కట్టానండి. ఇక్కడ కూడా ఇంకోటి చిన్నది పడింది. మన వంగ చెట్లు చూడండి, ఇవి పాత చెట్లే అండి. కొత్తవి పైన పెట్టాను. ఇవన్నీ ఇంతకుముందు ఉన్న చెట్లే. చూసారా, ఈ లైన్ అంతా వంగ చెట్లు ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో కూరగాయలన్నీ ఇక్కడ పెట్టాను. ఈ వర్షాలకి కొంచెం మంచిగా వస్తున్నాయండి. ఇదంతా వంగ చెట్ల లైన్. అన్ని ఖాతా మీద ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బెండ చెట్లు అండి. ఇదంతా బెండ చెట్ల లైన్. ఇది అన్నీ బాగా హైట్ అయినాయని కట్ చేసా అండి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎగురు వస్తున్నాయి. ఇదంతా బెండ చెట్లు. ఈ మడిలో కూడా సొర పెట్టానండి, వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక వంగ చెట్టు ఉంది. అది పాత చెట్టు, ఇంకా తీయలేదు. ఇంకా ఈ మడిలో కూడా కాకర పెట్టాను. సొర, బీర ఇవన్నీ తీగ జాతులన్నీ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకున్నా అండి. ఇక్కడ చిక్కుడు, బీర ఇవన్నీ పెట్టాను. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో అండి.